హాయ్ అండి, వెల్కమ్ టు వీనాస్ కిచెన్ అండ్ బ్యూటీ. పూజలకు కొట్టిన కొబ్బరికాయలు పాడైపోతాయి, బూజొస్తాయని బాధపడుతున్నారా? మీకోసం ఒక చక్కటి రెసిపీని తీసుకొచ్చాను. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఇలా మనం పూజలకు కొట్టిన కొబ్బరికాయలు పాడవకుండా మంచి రెసిపీని చేద్దాము. వచ్చేసేయండి, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని ఇలా సపరేట్ చేసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కొబ్బరి చిప్పని సపరేట్ చేసుకున్న తర్వాత కొబ్బరినంతా ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సర్ జార్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం కొబ్బరికాయ తీసుకుంటున్నాను, అంటే ఒక కాయ కొడతాం కదా, అందులో ఉన్న 2 కొబ్బరి చిప్పలను తీసుకుంటున్నాను. దాంట్లో ఇలా కొబ్బరినంతా సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి, అప్పుడు మిక్సర్ జార్లో తొందరగా మెదుగుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది హీట్ అవుతున్నప్పుడే దాంట్లో బాదము, జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఉడికిస్తే చాలండి. ఈ బాదం మీద ఉన్న పొట్టు అనేది ఇలా ముడతలు పడి తీయడానికి వీలుగా ఉంటుంది. అందుకనే ఇలా వేడి వాటర్లో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. ఇలా లేయర్ అనేది మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న చాలండి, పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని, జీడిపప్పుని, బాదంలని మిక్సర్ జార్లో వేసేసుకొని వీటిని వాటర్ ఏమీ పోయకుండానే ఇలా రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా బరకగా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఉంటే చాలండి, వాటర్ ఏమీ వేయకూడదు. వాటర్ వేస్తే కొబ్బరి లడ్డు అనేది పాడైపోతుంది, మళ్ళీ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా వాటర్ ఏమీ వేయకుండా రుబ్బుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇలా ప్యాన్లో తీసేసుకొని దాంట్లో మనం బరకగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరిని, బాదము, జీడిపప్పుల మిక్చర్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. నేతిలో ఇలా ఉడకడం వల్ల ఈ కొబ్బరి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతుంది. చూసారా, ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత బెల్లంని కట్ చేసుకొని 1.5 కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు. మీరు తక్కువ తీపి తింటే 1 కప్పు తీసుకోండి, లేదా తీపి ఎక్కువగా తింటారు ఇంట్లో అంటే 1.5 కప్పుల బెల్లాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదండి, దాంట్లో ఉన్న వేడితోనే ఈ బెల్లం ఉడికి కరిగిపోతుంది. ఇప్పుడు 8 యాలకులు తీసుకొని ఇలా దంచుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని ఇది వేడవుతూ ఇలా బెల్లం అనేది స్లోగా కరిగిపోతుంది. చూసారా, ఒక 5 నిమిషాలకి ఇలా బెల్లం కరిగిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా. ఇలా చక్కగా బెల్లంతోనే ఉడుకుతుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా స్వీట్ రెడీ చేసేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మనం తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టేసుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద పెట్టేసుకొని మొత్తం చల్లారిన తర్వాత కూడా మనం లడ్డు చేసుకోవచ్చు. ఈ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది, అస్సలు పాడవదండి. మీరు ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలల వరకు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరి పాడవకుండా ఇలా లడ్డు చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా చాలా బలం అండి. మనకు కూడా ఐరన్, కాల్షియం లోపాలనేవి ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇలా బలమైన లడ్డు చేసుకొని తినడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటాము. దీని మీద కొంచెం నువ్వులను కూడా గార్నిష్ చేసేసుకుంటే మనకి కాల్షియం కూడా అందుతుంది. ఇలా పిస్తాతో గార్నిష్ చేసేసి సర్వ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది తినడం వల్ల బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, పిల్లలకి చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటుంది, మెమొరీ పవర్ బాగా పెరుగుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా, జ్యూసీగా ఉందో. ఈ చిన్న ముద్దను కూడా ఇలా లడ్డూలా చేయొచ్చు. చూసారా, చేతికి ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే
సూపర్గా ఉందండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా బలమైన ఫుడ్ను మనం రెడీ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చుతో ఇలాంటి టేస్టీ రెసిపీని ఇంట్లో అందరికీ సర్వ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది కదూ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ అనేది అందరికీ యూజ్ అవుతుందండి. పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డు ఎలా చేయాలో అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.